హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసిన అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం 15th మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026లో సో కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మాత్రం గ్యారంటీ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా ఒక్క విక్టరీ కూడా అయితే కొట్టలేకపోయారు ఫ్రెండ్స్ టోర్నమెంట్లో. సో ఎల్ఎస్జీ అయితే రీసెంట్ మ్యాచ్లో కొట్టారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీకి అయితే అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో 4 మ్యాచెస్ అయితే గెలిచారు వాళ్ళు ఆడిన 6 మ్యాచెస్లో. వేరేస్ కేకేఆర్ చూసుకున్నట్లయితే 2 మ్యాచెస్ గెలవగలిగింది. మరియు ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఈడెన్ గార్డెన్స్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో అయితే. సో ఇక్కడ పిచ్ రిపోర్ట్ మనకు అందరికీ తెలిసిందే గైస్, ఒక మంచి బ్యాటింగ్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈడెన్ గార్డెన్స్ మాత్రం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ రీసెంట్ ఇయర్స్లో సో స్పిన్నర్స్కి కూడా కొంచెం అయితే అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ జరిగిన 2 మ్యాచ్లు కూడా సో ఇక్కడ అంటే లాస్ట్ మ్యాచ్ అయితే వాష్డ్ అవుట్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. కానీ సన్ రైజర్స్ మ్యాచ్లో 220+ అయితే కొట్టగలిగారు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అయితే. సో ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ కొంచెం ట్రికీ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవాలో బౌలింగ్ ఎంచుకోవాలో. సో ఫస్ట్ బౌలింగే ఎంచుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ డెఫినెట్లీ కొంచెం అయితే హెల్ప్ అయితే డెఫినెట్లీ అయితే చేస్తుంది కాబట్టి. సో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మరియు వర్షం అవకాశాలు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ మొత్తం. సో కోల్కతాలో వెదర్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు సో వర్షం వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లక్నోకి అయితే మంచి హై అండ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఒక మంచి విక్టరీ అయితే కొట్టారు వాళ్ళు అగెన్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే, అది కూడా ఉప్పల్ స్టేడియంలో. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అయితే మంచి విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా బౌలింగ్ చాలా ఇంప్రెసివ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్లో అయితే మాత్రం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మొహమ్మద్ షమీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో షమీ అయితే ఒక అవుట్ స్టాండింగ్ స్పెల్ వేసి అయితే టోన్ అయితే సెట్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్కి చూసుకున్నట్లయితే. సో ఫస్ట్ హాఫ్లో అయితే బౌలర్స్ అయితే సూపర్గా రాణించారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 35 for 4 అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ని చూసుకున్నట్లయితే. దాని తర్వాత కొంచెం అయితే ఇదైతే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో పట్టు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ క్లాసన్ మరియు నితీష్ రెడ్డి సూపర్ బ్యాటింగ్తో కూడా అయితే 160 వరకు అయితే కొట్టగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. సో 35 for 4 నుంచి ఆల్మోస్ట్ 156 అయితే కొట్టగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరియు బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే మార్క్రమ్ హెవీ లిఫ్టింగ్ చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా మంచి నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో పవర్ ప్లేలో సూపర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మార్క్రమ్ది. మరియు రిషబ్ పంత్ కూడా లాస్ట్ వరకు అయితే ఉండగలిగాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక మంచి క్యాప్టెన్స్ నాక్ అయితే కూడా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రిషబ్ పంత్ మాత్రం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. సో అన్నెసెసరీ వికెట్స్ కొన్ని కోల్పోయి అయితే కొంచెం క్లోజ్ అయితే తెచ్చుకున్నారని ఫ్రెండ్స్. సో చాలా క్లోజ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మోర్ దెన్ క్లోజ్ టు దర్ లైకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ లాస్ట్ బాల్ వరకు వచ్చింది మ్యాచ్ అయితే. సో రిషబ్ పంత్ లాస్ట్ వరకు ఉండడం, మంచి ఒక కామింగ్ ప్రెజెన్స్ ఉండడం వల్ల అయితే సో లాస్ట్లో అయితే మంచిగా అయితే ఆడగలిగాడని చెప్పుకోవచ్చు. పంత్ మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీగా ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళు ఫారెన్ కంటెంజెంట్ నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ అయితే డెఫినెట్లీ చేస్తారు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్ మాత్రం చూసుకున్నట్లయితే. స్పెషల్ మిచెల్ మార్ష్ నుంచి ఫ్రెండ్స్. సో మార్చ్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ సో మార్క్రమ్ కూడా తన మంచి ఫామ్ని కంటిన్యూ చేయాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ మాత్రం చూసుకున్నట్లయితే. మరియు నికోలస్ పూరన్ కూడా ఫ్రెండ్స్. సో పూరన్ కూడా మంచి ఫామ్ అందుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్కి. సో వన్ ఆఫ్ ది పవర్ హిట్టర్స్ కూడా కాబట్టి సో పూరన్ ఫామ్లో ఉండడం చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇంకా ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఏమాత్రం చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటారు ఫ్రెండ్స్. సో ఒకవేళ మొహసిన్ ఖాన్ ఇంజరీ నుంచి రికవర్ అయితే ఆ ఒక్క చేంజ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. లేకుంటే ఏమాత్రం చేంజ్ చేస్తే నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ అయితే చేస్తలేను లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్లో చూసుకున్నట్లయితే మాత్రం. ఇంకా హోమ్ టీమ్ కేకేఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళకైతే ఒక విక్టరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచెస్లో 2 ఓడిపోయారు ప్లస్ ఒక గేమ్ వాష్డ్ అవుట్ అయింది కాబట్టి. సో లాస్ట్ మ్యాచ్ అగైన్స్ పంజాబ్ కింగ్స్. సో దాంట్లో కూడా రీల్డ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 2 వికెట్స్ డౌన్ కూడా ఉండే. సో ఆల్మోస్ట్ 25 runs అనుకుంటా. సో మరియు ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ అయితే తేలిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ 2 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే అగైన్స్ ముంబై 220 అయితే డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరియు అగైన్స్ సన్ రైజర్స్ అగైన్స్ మళ్ళీ సమర్పించుకుంటూ 220 runs చూసుకున్నట్లయితే. సో సన్ రైజర్స్ బ్యాటింగ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సీజన్లో. కానీ అయినా కూడా 220 runs ఇవ్వడం మాత్రం వాళ్ళకైతే అడ్వాంటేజ్గా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే కేకేఆర్ బ్యాటింగ్ కూడా షేకీ ఉంది కాబట్టి. సో వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్సర్న్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్కి చూసుకున్నట్లయితే. సో వరుణ్ ఎంత తొందరగా ఫామ్ అందుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్కి.
సో మరియు వరుణ్ మంచిగా ఫామ్ అందుకుంటేనే సో బౌలింగ్లో ఏమైనా పదును వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ మాత్రం చాలా బ్లాండ్గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక వికెట్ టేకర్ బౌలర్ అయితే కనిపిస్తలేడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా బ్యాటింగ్లో చూసుకున్న సో అంగ్రీష్ రఘువంశీ తప్ప పెద్దగా ఎవరైతే కన్సిస్టెంట్గా అయితే ఆడలేకపోతున్నారు ఫ్రెండ్స్. సో రఘువంశీ అయితే చాలా మంచిగా ఆడాడని చెప్పొచ్చు. 250s కూడా కొట్టాడు ఫస్ట్ 2 మ్యాచెస్లో కాబట్టి. సో రఘువంశీ అయితే ఒక మంచి కన్సిస్టెంట్గా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మంచి స్ట్రైక్ రేట్తో కూడా అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. సో రఘువంశీని తప్పిస్తే సో ఫిన్ అలెన్ నుంచి కూడా వాళ్ళైతే ఇంకా కొన్ని పెద్ద నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. డెఫినెట్లీ కేకేఆర్ అవసరం కూడా వాళ్ళకు. సో ఫిన్ అలెన్ కూడా కొంచెం మంచి ఫామ్ అందుకొని ఒక పెద్ద నాక్ ఆడడం. మరియు క్యామరన్ గ్రీన్ కూడా ఫ్రెండ్స్ గ్రీన్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆప్షన్లో తనని అయితే తీసుకున్నారు. సో టు ది లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ లివ్ అప్ అయితేనే కేకేఆర్కి ఏమైనా అడ్వాంటేజ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు సునీల్ నారాయణని కూడా ఒక ఇంకా ఫ్లోటర్గా అయితే వాడుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే యాజ్ ఎ ఫినిషర్గా తనకైతే ఫుల్ వాల్యూ అయితే దొరకదు. యాజ్ ఓపెనర్గానే ఓపెనర్గానే ఫుల్ వాల్యూ అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సునీల్ నారాయణది మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇక్కడ. సో కేకేఆర్ అయితే చాలా ఎలా వాళ్ళ టీంని మేనేజ్ చేస్తారో చూడాలి ఫ్రెండ్స్. ఏమైనా కొత్త ప్లేయర్స్ని తీసుకొస్తారా మొత్తం అంటే లాస్ట్ మ్యాచ్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఎందుకంటే సునీల్ నారాయణ వరుణ్ చక్రవర్తి అవైలబుల్ లేకుండే కాబట్టి. సో వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లెవెన్లోకి అయితే వస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను డెఫినెట్లీ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లక్నో సూపర్ జెయింట్సే ఫేవరెట్స్ టు విన్ ద మ్యాచ్ అని చెప్తా ఫ్రెండ్స్ నేనైతే. సో వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ కొంచెం సెట్ అయినట్లు అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే కూడా ఉంటారు కాబట్టి. సో కేకేఆర్ ఒక మంచి అవుట్ ఆఫ్ ద స్కిన్స్ కూడా ఆడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్. సో ఒకవేళ ఫస్ట్ విక్టరీ కొట్టాలంటే మాత్రం ఈ సీజన్ చూసుకున్నట్లయితే కేకేఆర్ డెఫినెట్లీ. సో ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి గైస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.